Hello, hi. So today we are going to discuss about CRUD operations. CRUD operations ante create, read, update, and delete. Let me show you. ఒక జాబ్ తీసుకొని example will do this in this script. I'm renaming the job name. IKCS CRUD operations. CRUD operations అంటే మనం create, read, update, and delete. వీటిని CRUD ఆపరేషన్స్ అంటాం. అంటే ఒక టేబుల్లో డేటా క్రియేట్ చేయడం, ఒక టేబుల్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకోవడం, ఒక టేబుల్లో ఆల్రెడీ ఉన్న డేటాని అప్డేట్ చేయడం, ఆర్ ఎనీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ని బేస్డ్ ఆన్ క్రైటీరియా యూ కెన్ డెలీట్ ఏ రికార్డ్. సో ఎంటైర్ డేటా ఆపరేషన్స్ అనమాట. లైక్ దట్ వీ హ్యావ్ ఫోర్ ఆపరేషన్స్ ఇన్ X++, దట్ ఈస్ ఇన్ AX. దోస్ ఆర్ CRUD ఆపరేషన్స్. ఇప్పుడు ఫస్ట్ క్రియేట్ ఆపరేషన్ చూద్దాము. లెట్స్ టేక్ ఏ శాంపుల్ టేబుల్ ఫర్ దిస్. ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేద్దాం. I'm creating a new table. Maybe I'm keeping it as IKCS employees. So this table maintains the employees list of IKCS. Let's add two columns in this. The first one I'm keeping it as employee ID. Employee ID. This is a string field, and జస్ట్ ఇంకో నేమ్ అని ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను అంతే. ఎంప్లాయీ నేమ్. మనం ఫంక్షన్ F2 క్లిక్ చేస్తే డైరెక్ట్ ఎడిట్ అడుగుతుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ చేంజ్ ద ప్రాపర్టీస్ ఇన్ ద ప్రాపర్టీస్ విండో ఆల్సో. ఇక్కడైనా నేమ్ చేంజ్ చేయొచ్చు, లేబుల్ అండ్ అదర్ ప్రాపర్టీస్ మీకు నెక్స్ట్ టేబుల్ క్లాసెస్లో వస్తాయి. ఫర్ నౌ ఒక సింపుల్ టేబుల్ క్రియేట్ చేసాం, IKCS employee, which maintains all the employee IDs. Let's create some data here. Control new, IKCS -001. Okay, this is employee ID 1. We'll name him as John or someone. ఓకే, ఎంప్లాయీ ఐడిని క్రియేట్ చేశాను నేను. సో ఇది మాన్యువల్గా క్రియేట్ చేయడం. అండ్ దీనికి డేటా వచ్చి డేటా ఏరియా ఐడి డాట్లో పడింది. ఐ థింక్ దెర్ ఈస్ సమ్ లీగల్ ఎంటిటీ మిస్ మ్యాచ్. ఫ్రంట్ ఎండ్లో డాట్ ఉన్నట్టుంది, సో డాట్ తీసుకుంది. లెట్స్ చేంజ్ ఇట్ టు డాట్ ఎవ్రీవేర్. యా, ఇక్కడ హియర్ ఆల్రెడీ ఇట్ ఈస్ డాట్. సో ఇప్పుడు ఈ టేబుల్లో నేను ఒక రికార్డ్ క్రియేట్ చేశాను మాన్యువల్గా. సో ఇదే రికార్డ్ క్రియేషన్ ఇఫ్ ఐ డూ ఇట్ త్రూ లాజిక్, అది మనం క్రియేట్ ఆపరేషన్ త్రూ X++ అంటాం. దానికి ఫస్ట్ ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసిన టేబుల్కి బఫర్ డిక్లేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ టేబుల్నైనా యూజ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ క్రియేట్ ఎ బఫర్ ఫర్ దిస్. నేను ఎంప్లాయీ అని ఇచ్చాను, మన టేబుల్కి ఎంప్లాయీ అనే బఫర్ ఇచ్చాను. సో ఇది బ్లాంక్ ఉంటుంది. సో ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే మనం డేటాబేస్ నుంచి ఏమీ ఫెచ్ చేసుకోవాల్సిన పని లేదు. దెర్ ఇస్ నో రిట్రీవల్ ఆపరేషన్ రిక్వైర్డ్ ఫర్ దిస్. మనము టేబుల్లోకి కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేయబోతున్నాం, దాని నుంచి ఏం డేటా రీడ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇన్సర్ట్ ఆపరేషన్లో ఎప్పుడు మనకి సెలెక్ట్ కానీ వైల్ సెలెక్ట్స్తో పని ఉండదు. జస్ట్ ఆ టేబుల్ బఫర్కి ఏ ఫీల్డ్కి ఏ వాల్యూ అసైన్ చేయాలి అనేది అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి స్ట్రింగ్ ఫీల్డ్ కాబట్టి మనం స్ట్రింగ్ వాల్యూస్ ఎప్పుడు ఇస్తున్నా కూడా వి గివ్ ఇట్ విత్ డబుల్ కోట్స్. సో IKCS -002.
సో ఎంప్లాయ్ ఐడి పాస్ చేశాను ఈ బఫర్లోకి. ఈ బఫర్ డిక్లేర్ అవగానే ఇది బ్లాంక్ ఉంటుంది, దీంట్లో వాల్యూ ఏముండదు. ఇంతకుముందు క్లాసెస్లో కూడా డిస్కస్ చేశాం కదా. సో ఇప్పుడు ఆ బ్లాంక్ ఉన్న బఫర్లో ఎంప్లాయ్ ఐడి అనే ఫీల్డ్లోకి నేను ఒక వాల్యూ పాస్ చేశాను. ఐ అసైన్డ్ ఇట్ యూజింగ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు, అండ్ దెన్ టెర్మినేట్ చేశాను ఈ స్టేట్మెంట్ని. దెన్ నెక్స్ట్ ఫీల్డ్కి కూడా వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఎంప్లాయీ డాట్ నేమ్ సెకండ్ ఫీల్డ్, and then here I'm giving the name as something Suresh, some name ఇచ్చాము. సో ఇప్పుడు బఫర్లోకి వాల్యూస్ వచ్చినాయి. ఈ వచ్చిన వాల్యూస్ టేబుల్లోకి ఇన్సర్ట్ అవ్వాలంటే మనకి టేబుల్లో ఒక మెథడ్ ఉంది, స్టాండర్డ్ మెథడ్ ఇన్సర్ట్ అని. ఎప్పుడైతే మనం బఫర్ డాట్ అనగానే అందులో ఉన్న మెథడ్స్ అండ్ ఫీల్డ్స్ అన్ని డ్రాప్ డౌన్ వస్తాయి కదా, దీంట్లో ఇన్సర్ట్ అని ఒక మెథడ్ ఉంది. యూ జస్ట్ హ్యావ్ టు కాల్ ఇట్. ఇది మెథడ్ కాబట్టి ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ ఇవ్వాలి. అండ్ ఓపెన్ బ్రేసెస్ ఇచ్చినప్పుడు ఏమైనా పారామీటర్స్ రిక్వైర్మెంట్ ఉంటే అది ఇక్కడ చూపిస్తుంది. రైట్ నౌ ఇట్స్ బ్లాంక్, ఇక్కడ ఏం పారామీటర్స్ అడగట్లేదు. సో యూ కెన్ క్లోజ్ ఇట్ అండ్ టెర్మినేట్ ద స్టేట్మెంట్. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఒక న్యూ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఈ జాబ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అని తెలియడానికి మనం లాస్ట్లో జస్ట్ ఒక ఇన్ఫో పెట్టుకుందాం, లైక్ కంప్లీటెడ్, జాబ్ ఎగ్జిక్యూటెడ్ అన్నట్టు ఏదో సమ్ మెసేజ్. సో నవ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ది స్క్రిప్ట్. జాబ్ కంప్లీట్ అయింది, we got the info message. Now let's go to the table and check whether the data got inserted or not. So I'm going to IKCS employees. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసిన సెకండ్ రికార్డ్ ఇక్కడికి వచ్చింది. సో ఇట్లా మనం డేటాబేస్లోకి ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలంటే సింప్లీ వీ హ్యావ్ టు డిక్లేర్ ద టేబుల్ ఫస్ట్ విత్ ఎ బఫర్. అండ్ ఆ బఫర్కి అన్ని ఫీల్డ్స్కి, ఎన్ని ఫీల్డ్స్ ఉంటే అన్ని ఫీల్డ్స్కి వాల్యూ ఇచ్చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇంకో మొబైల్ నెంబర్ ఆర్ ఏజ్ ఉంది, ఇంటీజర్ ఫీల్డ్ అయితే మనము ఇట్లా అసైన్ చేస్తాం. రైట్ నౌ ఇందులో ఏజ్ అనే ఫీల్డ్ లేదు. ఇన్ కేస్ ఇఫ్ ఐ యాడెడ్ ఏజ్ ఆల్సో ఇన్ దిస్, యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ఇంటీజర్ వాల్యూ లైక్ దిస్, మేబీ 27 ఏజ్ ఇలా ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. కానీ ఏజ్ అనే ఫీల్డ్ లేదు కాబట్టి gives an error that field does not exist. The table IKCS employee does not contain the field age. age field లేదని ఎర్రర్ వస్తుంది. సో ఇంటీజర్ పాస్ చేయాలంటే మనం ఇట్లా డైరెక్ట్గా పాస్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఏదైనా డేట్ పాస్ చేయాలి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ వాంట్ టుడేస్ డేట్, మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది కదా టుడే అనేది, అది యూజ్ చేయొచ్చు. దట్ బ్రింగ్స్ ద టుడేస్ డేట్. అండ్ సిమిలర్లీ ఏదైనా ర్యాండమ్ డేట్ కావాలంటే మన దగ్గర ఎస్టిఆర్ టు డేట్ అని ఒక ఫంక్షన్ ఇంతకుముందు యూజ్ చేసాం, విచ్ విల్ హ్యావ్ 2 పారామీటర్స్. రైట్ నౌ ఇది బ్రేసెస్ ఓపెన్ చేసినా కూడా పారామీటర్స్ చూపించట్లేదు బికాస్ దెర్ ఈస్ అన్ ఎర్రర్ హియర్. డిఓజీ డేట్ ఆఫ్ జాయినింగ్ అనే ఫీల్డ్ లేదు కదా, సో ఇక్కడ స్టక్ అయిపోయింది, ఎర్రర్ వస్తుంది. Maybe I'm just writing here and I'll show you what are the parameters required for date. And the front line lo రాస్తున్నాను. So it is asking for 2 parameters, string and int sequence. దీనికి మనం ఫస్ట్ స్ట్రింగ్ ఇస్తాము డేట్ని, తర్వాత అది ఏ ఆర్డర్లో ఉంది, మంత్ డేట్ ఇయరా ఆర్ డేట్ మంత్ ఇయరా అనేది 1 2 3 or 2 1 3 సీక్వెన్స్లో ఇస్తాం. Or else I'll create these fields, date, enum, and all other fields, so that you'll know how to assign values and insert into that. So ఇప్పుడు IKCS employee table లో I'm going to create one more integer field. ఈ ఫీల్డ్ పేరు ఏజ్ అని ఇద్దాం, ఏజ్. అండ్ another field, date field, maybe date of joining, full రాయొచ్చు, or we can put it as a shortcut, date of joining, ఇది డేట్ ఫీల్డ్.
and maybe we'll take one real field. రియల్ అంటే మేబీ సాలరీ అని పెట్టుకోవచ్చు, సాలరీ. అండ్ ఐల్ యాడ్ వన్ మోర్ ఫీల్డ్ కాల్డ్ జెండర్. జెండర్ అంటే డ్రాప్ డౌన్ ఫిక్స్డ్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ ఇనమ్ ఫీల్డ్ అండ్ ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ జెండర్. సో టోటల్ నేను స్ట్రింగ్ ఫీల్డ్ క్రియేట్ చేశాను, ఇంటీజర్ ఫీల్డ్ క్రియేట్ చేశాను, రియల్ ఫీల్డ్ క్రియేట్ చేశాను, అండ్ ఇనమ్ ఫీల్డ్ క్రియేట్ చేశాను, అండ్ డేట్ ఫీల్డ్ క్రియేట్ చేశాను. We can also create UTC date time and ఓన్లీ టైం క్రియేట్ చేయొచ్చు, GUID క్రియేట్ చేయొచ్చు, int64 అని రెక్ ఫీల్డ్ కావాలంటే అది క్రియేట్ చేయొచ్చు. వాట్ ఎవర్ డేటా టైప్ ఫీల్డ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ హియర్. సో ఇప్పుడు ఈ టేబుల్ని ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ద ఫీల్డ్స్ యూ కెన్ డూ సింక్రనైజ్ జస్ట్ మెటాడేటా అండ్ ఎస్క్యూఎల్లో ఈ స్కీమా ఎగ్జాక్ట్గా దానికి ఇక్కడ మ్యాచ్ అవ్వడానికి యూ కెన్ డూ సింక్రనైజేషన్. సో అడిషనల్ ఫీల్డ్స్ వెళ్ళి ఎస్క్యూఎల్లో డ్రాప్ అవుతాయి అన్నమాట. సో now I'll assign the values for the other fields. Employee dot age మేబీ 27 పాస్ చేస్తున్నాను. ఏజ్ కాబట్టి డైరెక్ట్గా ఇంటీజర్ కాబట్టి డైరెక్ట్గా నెంబర్ ఇచ్చేయచ్చు. అండ్ ఎంప్లాయీ డాట్ డేట్ ఆఫ్ జాయినింగ్. డేట్ ఆఫ్ జాయినింగ్ వీ హ్యావ్ టు యూజ్ టుడే కావాలని అనుకుంటే టుడే డేట్ ఇచ్చేయచ్చు. బట్ నేను డేట్ ఆఫ్ జాయినింగ్ ఐ వాంట్ టు గివ్ ఏ స్పెసిఫిక్ డేట్. అప్పుడు ఇట్లా ఎస్టిఆర్ టు డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్లో డేట్ని పాస్ చేస్తాము అండ్ దెన్ దాన్ని డేట్లో కన్వర్ట్ చేస్తాం. ఎస్టిఆర్ టు డేట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ 2 పారామీటర్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్ట్రింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎ ఇంట్ సీక్వెన్స్, దాని వేరియబుల్ పేరు. స్ట్రింగ్ ఏమో టెక్స్ట్, దాని బఫర్ వేరియబుల్ పేరు. సో str to date లో ఫస్ట్ ఐఎమ్ గివింగ్ ఎ డేట్, మేబీ ఐల్ గివ్ ఇట్ లైక్ 21st ఆర్ January 2024. ఓకే, సమ్ డేట్ ఇచ్చాను కామా. ఇందులో 21st అనేది డేట్ కదా. విల్ డూ వన్ థింగ్, ఇక్కడ సీక్వెన్స్ ఏమో మనకి డేట్ మంత్ ఇయర్లో ఉంది స్టాండర్డ్లో. అంటే మనం అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడే ఐ మీన్ అప్లికేషన్ కాన్ఫిగర్ చేసుకునేటప్పుడే ఒక ఫార్మెట్ పెట్టుకుంటాం డేట్కి. ఏ డేట్ ఫార్మెట్ పెట్టుకుంటుందో త్రూ అవుట్ ఏ అప్లికేషన్ అదే డేట్ ఫార్మెట్ ఫాలో అవుతూ ఉంటుంది. మంత్ డేట్ ఇయర్ అయితే ఇంకా త్రూ అవుట్ ఏ మంత్ డేట్ ఇయరే ఉంటుంది మన అప్లికేషన్లో. బికాజ్ ఒక టేబుల్కి మంత్ డేట్ ఇయర్, ఇంకో టేబుల్కి డేట్ మంత్ ఇయర్ ఉందనుకోండి, ఆబ్వియస్గా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఏది మంత్ ఏది డేట్ అని తెలుసుకోవడానికి కష్టం అవుతుంది. సో హియర్ ప్రజెంట్ అయితే ఏఎక్స్ ఇక్కడ కాన్ఫిగర్ చేసి ఉన్నది మంత్ డేట్ ఇయర్. సో ఫస్ట్ మంత్ ఇస్తాను అండ్ దెన్ ఐఎమ్ గివింగ్ డేట్ హియర్. అండ్ సీక్వెన్స్ వచ్చి మంత్ డేట్ ఇయర్ కాబట్టి 2 ఫస్ట్ ఇవ్వాలి. 2 అంటే మంత్, 1 అంటే డేట్, 3 అంటే ఇయర్. సో దిస్ ఈస్ ద సీక్వెన్స్. హియర్ 01 ఈజ్ మంత్, అందుకే 2 ఇచ్చాను ఫస్ట్. సెకండ్ది డేట్, సో 1 ఇచ్చాను. థర్డ్ది ఇయర్, సో 3 ఇచ్చాను. ఇఫ్ there is other sequence, you can do 1 2 3 or 3 2 1, whatever, however it is configured. And నెక్స్ట్ ఏజ్, తర్వాత సాలరీ. సాలరీ కూడా ఇంటీజర్ లాగా మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. మేబీ యూ కెన్ గివ్ ఇట్ లైక్ 1 lakh some 50 paisa. రియల్ వాల్యూకి ఏంటంటే మనం డెసిమల్స్ కూడా పాస్ చేయొచ్చు ఇట్లాగా డైరెక్ట్గా. ఇంటీజర్కి ఇలా డాట్ ఇచ్చినా సరే అది ఎక్స్క్లూడ్ అయిపోతుంది, డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూస్ ఆ ఫీల్డ్లోకి తీసుకోదు. సాలరీలో మనం పాస్ చేసిన డెసిమల్స్ తీసుకుంటుంది. వీటిలో ఉన్న డెసిమల్ వాల్యూస్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఏఎక్స్ అయితే 2 డెసిమల్ వాల్యూస్ మెయింటైన్ చేస్తుంది. మనకి 4 డెసిమల్స్ కావాలంటే మనం అది ఈడిటీలో చేంజ్ చేసి ఆ ఈడిటీని ఈ ఫీల్డ్కి అసైన్ చేస్తాం. అది టేబుల్స్లో ఇంకా డెప్త్ వెళ్ళాక మీకు అర్థమవుతుంది.
how we are changing the properties of each one. నెక్స్ట్ జెండర్కి మనము ఫిక్స్డ్ డ్రాప్ డౌన్ రావాలనుకుంటున్నాం కదా, అండ్ డేట్కి కూడా క్యాలెండర్ డ్రాప్ డౌన్ రావాలి. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ టేబుల్, న్యూలీ యాడెడ్ ఫీల్డ్స్ కాబట్టి ఇట్స్ షోయింగ్ అన్రిట్రీవ్డ్. యూ కెన్ డూ రీఫ్రెష్, షో ఇట్. ఇప్పుడు క్లియర్గా చూపిస్తుంది. అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ చూడండి, ఇక్కడ క్యాలెండర్ లేదు. సో క్యాలెండర్ రావాలంటే మనం దీంట్లో యూ కెన్ సెలెక్ట్ ఈడిటీ కాల్డ్ ఫ్రాన్స్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ కార్నర్లో క్యాలెండర్ సింబల్ వస్తుంది. వెన్ ఎవర్ యూర్ చేంజింగ్ ఈడిటీ సమ్టైమ్స్ ఇది వెంటనే హ్యాంగ్ అవుతుంది. 2012లో, D365లో అయితే ఫాస్ట్గానే ఉంటుంది. లెట్స్ వెయిట్ ఫర్ 2 seconds. యా, సో ట్రాన్స్ డేట్ ఇచ్చాను నేను. సో ఇక్కడ అన్సేవ్ చేంజెస్ ఉన్నాయి, అందుకే ఇలా రెడ్ కలర్ పాపప్ వస్తుంది. ఇమీడియట్లీ వెన్ యూ క్లిక్ ఆన్ సేవ్, ఆ చేంజెస్ సేవ్ అయిన తర్వాత మీకు మార్క్ పోతుంది. ఇది ఓన్లీ 2012లోనే ఉంటుంది అట్లాగా. D365లో అయితే స్టార్ మార్క్ చూపిస్తూ ఉంటుంది పైన ట్యాబ్ దగ్గర. విల్ సీ దట్ డీటెయిల్ ఇన్ లేటర్ క్లాసెస్. సో ఇప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్కి వెళ్తే యూ కెన్ సీ ఏ టేబుల్ క్యాలెండర్ ఆప్షన్ హియర్. అది ఎలా వచ్చిందంటే ట్రాన్స్లేట్ ఈడిటీ వల్ల వచ్చింది. సో హియర్ ఐ కెన్ సెలెక్ట్ డేట్ వాట్ ఎవర్ ఐ వాంట్, అండ్ ఏజ్ కూడా ఐఎమ్ పాసింగ్ సమ్ ఏజ్ 26 అండ్ 30, అండ్ జెండర్ వచ్చి we have ABC. అండ్ కానీ జెండర్ ఏంటి, మనకి ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ రావాలంటే మనం ఒక ఈడిటీ క్రియేట్ చేయాలి దానికి. సారీ, ఇది ఇనమ్ టైప్ ఫీల్డ్ కాబట్టి ఇనమ్ క్రియేట్ చేయాలి. సో లెట్స్ ఆల్సో క్రియేట్ ఇనమ్ ఫర్ దిస్. ఇనమ్ పేరు నేను ఐకేసిఎస్ ఎంప్లాయీ అని క్రియేట్ చేస్తున్నాను. ఐకేసిఎస్ ఐకేసిఎస్ జెండర్. సో దాంట్లో నేను 2 టైప్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఆర్ఎల్స్ ఒకటి ఫస్ట్ బ్లాంక్ పెట్టి అండ్ దెన్ విల్ సెలెక్ట్ మేల్ అండ్ ఫీమేల్. సో ఫస్ట్ది మామూలుగా నన్ అని పెడుతున్నాను. బై డిఫాల్ట్, లేకపోతే బై డిఫాల్ట్ మేల్ తీసేసుకుంటుంది, ఫస్ట్ వాల్యూ ఏది ఉంటే అది తీసుకుంటుంది. సో హియర్ లేబుల్ ఐఎమ్ కీపింగ్ ఇట్ బ్లాంక్ సో దట్ ఇక్కడ లేబుల్ ఏది ఉంటే అదే ఫ్రంట్ ఎండ్లోకి వస్తుంది. నెక్స్ట్ దిస్ వన్ ఐ renamed it as male, and third one I'm keeping it as female. Now the enum is ready. నేను ఈ enumని తీసుకెళ్ళి I'll attach it to the field gender. సో జెండర్కి వెళ్తే enum type ప్రాపర్టీలో if you click on the drop down, you'll be able to see all the enums in the AOTలో ఉన్న enums అన్నీ ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తాయి మనకి. సో నేను జెండర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఐకేసిఎస్ జెండర్, అండ్ లెట్స్ సేవ్ దిస్ రికార్డ్, సేవ్ దిస్ టేబుల్ చేంజెస్. అండ్ ఇప్పుడు ఇందులో నేను జెండర్ కూడా వాల్యూ పాస్ చేస్తున్నాను, ఎంప్లాయీ డాట్ జెండర్. ఇనమ్ వాల్యూ పాస్ చేయాలంటే ఇట్లా ఇవ్వాలి, ఇనమ్ వాల్యూ గా ఇచ్చి దానికి దీన్ని స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అంటారు. స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ఇవ్వగానే మనకి డ్రాప్ డౌన్ వస్తాయి వాల్యూస్వి. సో హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ సురేష్ కాబట్టి ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్ యాజ్ మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఈ ఇనమ్ వాల్యూ బ్యాక్ ఎండ్లో ఎలా అంటే 01 కింద సేవ్ అవుతుంది. ఐల్ షో యూ. సో ఇప్పుడు ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ ఈమెయిల్ ఐడి కాబట్టి ఐఎమ్ చేంజింగ్ ద వాల్యూస్. ఐకేసిఎస్ ఎంప్లాయీ 3 అండ్ దీని పేరు మేబీ మహేష్ అని పెట్టాను. ఏజ్ ఐఎమ్ గివింగ్ 30 అండ్ 21st January నేను జాయినింగ్ డేట్ ఇచ్చాను, శాలరీ ఇచ్చాను, జెండర్ ఇచ్చాను.
If I execute this job, ఇది కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తుంది. సో ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. నేను వెళ్ళి టేబుల్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు సీ న్యూ రికార్డ్ హియర్. ఓకే, డేట్ ఆఫ్ జాయినింగ్ పిక్ చేసుకోలేదు. Just cross check here. I'm refreshing it. And date of joining, I think there is some sync issue. ఏజ్ కూడా తీసుకోలేదు. I think there is some synchronization issue. Let's synchronize the table again. Compile. And ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేసి చూద్దాం. This time we'll take the month as February and date as 15th, 2024. Let age be 31 and the person name is Ramesh and employee ID is 4. Salary, make it some 90 paise. Male. సో కంపైల్ చేశాను. ఇక టేబుల్ బఫర్కి అన్ని వాల్యూస్ అసైన్ చేసాం అన్ని ఫీల్డ్స్కి. అండ్ దెన్ టేబుల్ బఫర్ డాట్ ఇన్సర్ట్, ఇది ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో మనకి రికార్డ్ జనరేట్ అవుతుంది అనమాట, రికార్డ్ క్రియేట్ అవుతుంది. సో ఎగ్జిక్యూటెడ్, జాబ్ కంప్లీట్ అయింది. లెట్స్ గో టు ద టేబుల్, ఓపెన్ ఇట్ అండ్ విల్ సీ రిఫ్రెష్ రమేష్. బట్ ఈ లాస్ట్ 3 వాల్యూస్ తీసుకోవట్లేదు. దెర్ ఈస్ సమ్ సింక్ ఇష్యూ హియర్ ఇట్ సీమ్స్. ఇవి అడిషనల్గా యాడ్ అయిన ఫీల్డ్స్ కదా, అది ఇంకా డేటాబేస్కి ప్రాపర్గా సింక్ అవ్వలేదు, అది సింక్ ఇష్యూ వస్తుంది. ఐడియల్లీ ఇట్ విల్ టేక్ వాట్ ఎవర్ వాల్యూ వీ హ్యావ్ అసైన్డ్ ఇన్ ద జాబ్. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ద జాబ్ అగైన్, ఒక డూప్లికేట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. బికాస్ దీంట్లో డూప్లికేట్స్ వద్దని మనం ఏమీ రిస్ట్రిక్షన్ పెట్టలేదు కాబట్టి అది ఆ జాబ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయితే అందులో ఇన్సర్ట్ ఎన్నిసార్లు కాల్ అయితే అన్ని టైమ్స్ డేటా ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది. విల్ డూ వన్ థింగ్, విల్ క్లియర్ ఆల్ ద డేటా. మొత్తం డేటా డిలీట్ చేసి మళ్ళీ సింక్రనైజ్ చేద్దాం. సింక్రనైజ్. ఇది డెవలప్మెంట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇలా ఇష్యూస్ వస్తున్నాయి. జనరల్గా అయితే మనకి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్లో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ రావు ఎక్కువ. Now I'm executing the script. Job completed అనే మెసేజ్ వచ్చింది. I think we still have the same issue. We can create a duplicate of this table. We'll do one thing. We'll duplicate this table. So the same table duplicate అయింది. We'll open this table. There is a sync issue. Synchronize, and restore. Age 20, date of joining T అని కొట్టి ట్యాప్ కొడితే ఇవాళ డేట్ తీసుకుంటుంది. ఎంప్లాయీ ఐడి ఐఎమ్ పుట్టింగ్ యాజ్ IKCS1. జెండర్
ఐదర్ మనం ఇలా నెంబర్ అయినా ఇవ్వచ్చు. 1 అంటే మేల్ తీసుకుంటుంది, 2 అంటే ఫీమేల్ తీసుకుంటుంది బేస్డ్ ఆన్ ద డ్రాప్ డౌన్. ఇది 0, ఫస్ట్ is 0, second is 1, third 2. So either you can select like this or you can enter a number 1 and enter chesa tab. Okay, let's see this one. Next name వచ్చి I'm putting some random name. Salary as 10,020 paisa. I saved it. Reopen the table. ఇక్కడ ఏం సింక్ ఇష్యూ లేదు. So let's work with the second table. First table ఏదో సింక్ ఇష్యూ ఉంది, so I'm deleting this table. అండ్ డూప్లికేట్ చేసిన టేబుల్ని ఇప్పుడు ఐకేసిఎస్ ఎంప్లాయీ 1 అని చేంజ్ చేసుకుందాం. మళ్ళీ ఐకేసిఎస్ ఎంప్లాయీ అని సేమ్ నేమ్తో పెడితే కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏం చేద్దామంటే ఐకేసిఎస్ ఎంప్లాయీ అనే పెట్టి లాస్ట్లో 1 అనే వర్డ్ యాడ్ చేద్దాం. సో దట్ అక్కడ ఒక డిఫరెన్స్ ఉంటుంది, డేటాబేస్లో కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎప్పుడైనా ఒక టేబుల్ని డెలీట్ చేసి ఆర్ ఒక టేబుల్ ఒక ఫీల్డ్ని డెలీట్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేసినప్పుడు బెటర్ చేంజ్ ద నేమ్ ఆఫ్ దట్ ఫీల్డ్. ఎందుకంటే అది ఆల్రెడీ క్రియేట్ అయినప్పుడు కొన్ని స్టాండర్డ్ టేబుల్స్ లైక్ ఎస్క్యూఎల్ డిక్షనరీ ఇలాంటి టేబుల్స్లో ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది డేటా. మళ్ళీ అదే ఫీల్డ్ని మనం టైప్ మార్చి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ ఫీల్డ్ని బై మిస్టేక్ స్ట్రింగ్ ఫీల్డ్గా క్రియేట్ చేశారు, సో దాన్ని డెలీట్ చేసి మళ్ళీ రియల్గా క్రియేట్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఫీల్డ్ నేమ్ మార్చకపోతే బ్యాక్ ఎండ్లోనేమో అది సమ్ స్ట్రింగ్ అని సేవ్ అయి ఉంటుంది, ఇప్పుడు లేటెస్ట్గానేమో రియల్ అని వస్తుంది, కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో క్రియేట్ చేసేటప్పుడే కేర్ఫుల్గా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఐకేసిఎస్ ఎంప్లాయీ 1 యూజ్ చేద్దాం. సో ఐఎమ్ యూజింగ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ 1. బఫర్ నేమ్ ఎలాగో సేమ్ ఉంది కాబట్టి ఇంకేం చేంజ్ చేయక్కర్లేదు, ఓన్లీ టేబుల్ నేమ్ చేంజ్ చేశాను. So same script I'm executing now. This should insert a record in the new duplicated table. Completed అని వచ్చింది. Let's open the table and see. Yeah, here I can see all the data. ఇందులో ఏం సింక్ ఇష్యూ లేదు కాబట్టి మనకి శాలరీ ఎవ్రీథింగ్ నేను ఎంటర్ చేసినట్టు హ్యాస్టీగా తీసుకుంది. ఇందాక టేబుల్లో సమ్ సింక్ ఇష్యూ వచ్చింది, అందుకే ప్రాబ్లం వచ్చింది. సో దిస్ వే మనం ఏంటంటే ఒక బఫర్ డిక్లేర్ చేసుకుని ఆ బఫర్లో ఉన్న ప్రతి ఫీల్డ్కి ఏ ఫీల్డ్కి వాల్యూస్ కావాలో అవన్నీ అసైన్ చేసుకుని లాస్ట్లో బఫర్ డాట్ ఇన్సర్ట్ అని ట్రిగ్గర్ అవ్వగానే ఇట్ విల్ స్టార్ట్ ఇన్సర్టింగ్ ద రికార్డ్ ఇన్ టు ద డేటాబేస్. దీన్నే మనం డేటాబేస్లో ఆర్ డీబగ్గర్ పెట్టి చూద్దాం ఒకసారి. IKCS 5, I'll name it as Rohit, some age 25. Date of joining, will keep it January 17th, 2024. Let the salary be 2 lakh. Gender male. And ఇది ఒకసారి డీబగ్ చేసి ఎట్లా క్రియేట్ అవుతుందో చూద్దాం. సో I place the debugger here. When I execute it, debugger window open అయింది. You can see, just a second, text size will make it as largest. Okay. సో ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి బఫర్ వాల్యూ చూస్తే రెక్ ఐడి 0 ఉంది, బికాజ్ దీంట్లో ఏం డేటా లేదు, ఇట్స్ ఎంటీ బఫర్. దీన్ని మనం కావాలంటే యాడ్ వాచ్ చేసుకోవచ్చు, సో దట్ వీ కెన్ సీ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆర్ దేర్ ఇన్ దిస్ బఫర్. సో నేను ఫస్ట్ వాల్యూ అసైన్ చేస్తున్నాను, ఎంప్లాయ్ ఐడి. సో ఎంప్లాయ్ ఐడి అసైన్ చేశాను, అది ఇమీడియట్గా దీంట్లోకి వచ్చేసింది. రిమైనింగ్ ఫీల్డ్స్ ఆర్ బ్లాంక్. పార్టీషన్ అండ్ డేటా ఏరియా ఐడి ఏంటంటే బై డిఫాల్ట్ వస్తూ ఉంటాయి అవి. లాజిక్ ఏ లీగల్ ఎంటిటీలో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటే ఆ లీగల్ ఎంటిటీ వాల్యూ తీసుకుంటూ ఉంటుంది అనమాట, దట్ యూ కెన్ ఇగ్నోర్. నెక్స్ట్ నేమ్ ఇక్కడ చూస్తే బ్లాంక్ ఉంది, బికాజ్ ఇంకా ఈ లైన్ నెంబర్ 8 ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా. ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆ నేమ్ తీసుకొచ్చి ఫీల్డ్లో అసైన్ చేసుకుంటుంది.
సి సెకండ్ నేమ్ రోహిత్ అనేది ఆటోమేటిక్గా ఇందులో తీసుకుంది. నెక్స్ట్ ఐఎమ్ అసైనింగ్ ఏజ్. ఇఫ్ ఐ గో టు ఫీల్డ్ ఏజ్, క్లిక్ ఆన్ నెక్స్ట్, C25 వచ్చింది. దెన్ డేట్ ఆఫ్ జాయినింగ్, వేర్ ఈస్ డేట్ ఆఫ్ జాయినింగ్ హియర్, హియర్ డేట్ ఆఫ్ జాయినింగ్. I'm clicking on next, date of joining తీసుకుంది. Now salary, I'm assigning salary also, salary తీసుకుంది. And next gender, uh, here it is. By default none ఉంటుంది, అంటే జీరో అన్నమాట. నన్కి మనం ఇనం వాల్యూ జీరో ఉంది కదా, సో అది బై డిఫాల్ట్ తీసుకుంది. నేను ఇప్పుడు మెయిల్ పెట్టాను కాబట్టి మెయిల్కి ఇనం వాల్యూ 1 ఉంటుంది, ఫీమేల్కి ఏమో 2 ఉంది. మెయిల్ తీసుకుంది. యాక్చువల్ ఎస్క్యూఎల్కి వెళ్ళి చూస్తే మనకి అక్కడ 1 అని ఉంటుంది జెండర్ ఫీల్డ్లో. అండ్ నౌ సి ఇక్కడ ఇన్సర్ట్ ట్రిగ్గర్ అవుతుంది కదా, ఇన్సర్ట్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో రెక్ అనేది జనరేట్ అవుతుంది, అంటే రికార్డ్ వెళ్ళి డేటాబేస్లో పడుతుంది అనమాట. అది ఇన్సర్ట్ ఆపరేషన్ చేస్తుంది, ఇన్సర్ట్ అనే ఫంక్షన్ చేస్తుంది. సో సి హియర్ రెక్ ఐడి 0 ఉంది. నేను ఎప్పుడైతే స్టెప్ ఓవర్ F10 కొట్టంగానే సి ద రెక్ ఐడి గాట్ జనరేటెడ్, డేటాబేస్లో ఆ రికార్డ్ పడింది అనమాట. అండ్ దెన్ ఇన్ఫో ట్రిగ్గర్ అవుతుంది కంప్లీటెడ్ అని. I'm executing the job. If I go to the table IKCS employee, see నేను ఎంటర్ చేసిన కొత్త రికార్డ్ ఇక్కడ వచ్చింది. ద సేమ్ రెక్ ఐడి వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద డీబగ్గర్. సో ఇట్లా మనం ఒక టేబుల్లో డేటా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే ఇన్సర్ట్ ఎన్నిసార్లు కాల్ అయితే అన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి. ఇప్పుడు దీన్నే నేను మళ్ళీ మళ్ళీ కాల్ చేశాను అనుకోండి, ఇన్సర్ట్ అని, ఈ బఫర్లో ఏ వాల్యూస్ ఉంటే అవే వాల్యూస్ హ్యాస్టీస్గా ఇన్సర్ట్ అయిపోతూ ఉంటాయి. సో 1 2 3 టైమ్స్ ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు కంపైల్ సేవ్ చేశాను, నేను కంపైలింగ్ ద జాబ్. AX 2012లో మనకి కంపైలేషన్ అన్నిసార్లు మ్యాండేటరీ ఏం కాదు, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. D365లో అయితే ఎవ్రీ చేంజ్కి మీరు బిల్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ అంత అవసరం లేదు, అందుకే ఫాస్ట్గా ఉంటుంది AX 2012. అండ్ టేబుల్ ఓపెన్ చేసి IKCS 005 ఆల్రెడీ ఇన్సర్ట్ అయింది కదా, ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ ద రికార్డ్. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ వెన్ వీ ఎగ్జిక్యూట్ ద జాబ్ అగైన్. దాంట్లో 3 టైమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను కదా నేను. సో ఇప్పుడు టేబుల్లో ఓన్లీ 2 రికార్డ్స్ ఉన్నాయి, మేబీ ఈ రికార్డ్ కూడా తీసేస్తాను. ఓన్లీ 1 రికార్డ్ IKCS 004 ఉంది. ఇప్పుడు ఈ జాబ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇందులో ఇన్సర్ట్ 3 టైమ్స్ కాల్ అయింది, 1 2 అండ్ 3. సో ఇది రన్ చేయగానే జాబ్ కంప్లీట్ అయింది. సో ఇన్సర్ట్ 3 టైమ్స్ కాల్ అయింది కాబట్టి దీంట్లో మొత్తం 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి. అండ్ వాల్యూస్ ఏముంటాయి అంటే, సేమ్ నేను ఆ బఫర్లో ఏ వాల్యూ అయితే అసైన్ చేశానో సేమ్ అదే వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఈ బఫర్లోకి వన్స్ వాల్యూ పాస్ అయిన తర్వాత ఐదర్ మనం దాన్ని చేంజ్ చేస్తేనో లేదా క్లియర్ చేస్తేనో ఎంటీ అవుతుంది ఆర్ మోడిఫై అవుతుంది. అప్పుడు దాకా ఆ బఫర్లో ఉన్న ఫీల్డ్లో వాల్యూ అదే మెయింటైన్ అవుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఫస్ట్ రికార్డ్ ఇన్సర్ట్ అయింది, సెకండ్ ఇన్సర్ట్ కాల్ అయ్యే టైంకి బఫర్లో ఇంకా అవే వాల్యూస్ ఉన్నాయి. యూ కెన్ చెక్ దట్ విత్ డీబగ్గర్. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సి బఫర్ ఇక్కడ ఎంటీ ఉంది, ఎంప్లాయీ టేబుల్ బఫర్. వెన్ ఐ క్లిక్ ఆన్ F10, ఫస్ట్ నేమ్ ఐడి అసైన్ అయింది, నెక్స్ట్ నేమ్ అసైన్ అయింది, సి నేమ్ గాట్ అసైన్. సో అట్లా ఎవ్రీ ఫీల్డ్ వాల్యూ అసైన్ అయింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద రెక్ ఐడి ఫీల్డ్. ఎప్పుడైతే రెక్ ఐడి ఎగ్జిక్యూట్ అవుతుందో ఇట్ గాట్ ఇన్సర్టెడ్, రికార్డ్ ఇన్సర్ట్ అయింది. అండ్ ఈ బఫర్లో వాల్యూస్ అట్లానే ఉన్నాయి, అవే మాడిఫై అవ్వలేదు, మనం ఏం మాడిఫై చేయలేదు కదా. సెకండ్ ఇన్సర్ట్ కాల్ చేసే ముందు నేను ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు IKCS-006 అని ఇస్తే అప్పుడు సెకండ్ టైం ఇన్సర్ట్ అవుతున్న రికార్డ్కి వేరే ఐడి ఉంటుంది. కానీ ఈ వాల్యూస్ అన్ని హ్యాస్టీస్గా ఇలానే పెట్టి నేను మళ్ళీ ఇన్సర్ట్ని కాల్ చేస్తున్నాను. దీని రెక్ ఐడి చూడండి 582 ఉంది. ఇప్పుడు సెకండ్ ఇన్సర్ట్ కాల్ అవుతుంది,
ఇది ఇంకొక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తుంది 583. వాల్యూస్ ఏమున్నాయంటే ఆ బఫర్లో ఏం వాల్యూస్ ఉన్నాయో అవే మళ్ళీ ఇన్సర్ట్ అవుతున్నాయి. మళ్ళీ థర్డ్ టైం కూడా అంతే సేమ్ కొత్త రికార్డ్ జనరేట్ అయింది 583 584. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ జాబ్. ఇప్పుడు టేబుల్ ఓపెన్ చేసి చూస్తే మనకి సేమ్ రికార్డ్స్ మళ్ళీ ఇన్సర్ట్ అయ్యి ఉంటాయి. IKCS 005. So it got inserted multiple times. So అదే నేను in case let's clear this data again. delete చేసేస్తున్నాను ఇన్సర్ట్ అయిన రికార్డ్స్ని. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం ఇన్సర్ట్ అయిన తర్వాత సెకండ్ టైం ఇన్సర్ట్ అవుతున్నప్పుడు నేను ఆ బఫర్లో ఒక్క వాల్యూ మాత్రం చేంజ్ చేస్తున్నాను. ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు స్ట్రింగ్ కాబట్టి IKCS -006. ఓన్లీ ఎంప్లాయ్ ఐడి చేంజ్ చేశాను, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. అండ్ థర్డ్ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే టైంకి నేను బఫర్ని క్లియర్ చేస్తున్నాను. సారీ, ఐ డిడ్ నాట్ టెర్మినేట్ ది స్టేట్మెంట్. ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి ఇక్కడ డ్రాప్ డౌన్ రాలేదు మనకి. డ్రాప్ డౌన్ పనిచేయదు. ఎప్పుడైనా డ్రాప్ డౌన్ పనిచేయలేదంటే ఆ పైన ఎక్కడో లైన్లో ఎర్రర్ ఉన్నట్టు. కంపైల్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎర్రర్ వస్తుంది మనకి. సో ఐ టెర్మినేటెడ్ ఇట్. సో ఇఫ్ ఐ కంపైల్ ఇట్, ఇప్పుడు ఎర్రర్ ఇక్కడ వస్తుంది. సో క్లియర్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఆ బఫర్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఎంప్టీ చేసేస్తుంది, ఆ బఫర్ని ఎంప్టీ చేస్తుంది సింపుల్గా. సో థర్డ్ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే టైంకి నేను బఫర్ అంతా ఎంప్టీ చేస్తున్నాను, అంటే ఒక ఎంప్టీ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ జాబ్ అగైన్. లెట్స్ సీ హౌ విల్ బి ద అవుట్పుట్. ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇక్కడ టేబుల్ ఓపెన్ చేస్తే టోటల్ 3 రికార్డ్స్ పడినాయి. ఫస్ట్ రికార్డ్ ఎంప్లాయీ 005. సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే ముందు నేను ఒక ఐడి వాల్యూ మార్చాను కదా ఎంప్లాయీ ఐడిది. సో ఆ వాల్యూతో సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్ అయింది. అండ్ థర్డ్ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే టైంకి నేను బఫర్ని బ్లాంక్ చేసేసాను, అంటే బఫర్లో ఉన్న వాల్యూస్ అన్నీ క్లియర్ చేసేసాను. అందుకని థర్డ్ రికార్డ్ కంప్లీట్ ఎంప్టీ ఇన్సర్ట్ అయింది, దాంట్లో వాల్యూస్ ఏం లేవు, కంప్లీట్ బ్లాంక్ అనమాట. సో మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ద వాల్యూస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ వాల్యూస్ కనుక దీనికే అసైన్ అయిపోతే అవే మళ్ళీ రిపీట్ అయ్యి ఇన్సర్ట్ అయిపోతూ ఉంటాయి. సో టు అవాయిడ్ దిస్ మనం ఏం చేస్తామంటే ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆల్వేస్ బఫర్ని బ్లాంక్ చేసుకుంటాం అనమాట. లైక్ employee.clear అని ఎవ్రీ టైం బఫర్ని ఎంప్టీ చేసుకుని దానికి వాల్యూస్ అన్ని అసైన్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ బఫర్ని క్లియర్ చేసుకుని అన్ని వాల్యూస్ అసైన్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకోవాలి. లేకపోతే ఆ ప్రీవియస్ వాల్యూస్ ఏమున్నాయో అవే వచ్చి దీంట్లో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ లైక్ IKCS 006కి నేను ఇన్సర్ట్ ఓన్లీ ఎంప్లాయ్ ఐడి పాస్ చేశాను, వేరే వాల్యూస్ ఏం పాస్ చేయలేదు. కానీ ఆటోమేటిక్గా ఎంప్లాయీ 005కి ఏం వాల్యూస్ ఉన్నాయో అవే హ్యాస్టీస్గా తీసుకుని ఇన్సర్ట్ అయిపోయింది. సో అట్లా టు అవాయిడ్ సచ్ థింగ్స్ ఒక్కొక్కసారి మనము కొన్ని లూపింగ్ ఆపరేషన్స్లో వీటికి వాల్యూస్ అసైన్ చేసి ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం, అప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎవ్రీ టైమ్ ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్, క్లియర్ ద బఫర్, assign the value to all the fields one by one and then insert it, and again clear the buffer, assign all the new values. ఇప్పుడు ఈ సెకండ్ టైం ఇన్సర్ట్ చేసేటప్పుడు నేను మిగతా ఫీల్డ్స్కి ఏమి వాల్యూస్ ఇవ్వాలి, ఓన్లీ ఎంప్లాయ్ ఐడికి ఇచ్చాను, కానీ రోహిత్ అనేది రిపీట్ అయిపోయింది. సో టు అవాయిడ్ దట్ ఇక్కడ మళ్ళీ క్లియర్ రాసుకుని ఇన్సర్ట్, మళ్ళీ థర్డ్ టైం కూడా అంతే క్లియర్, assign all the values and then insert. So this way we can insert records in a table and multiple records without any conflict issue. Looks like the application got hanged. I'll close and reopen it. సో ఇది క్రియేట్ ఆపరేషన్ అనమాట. అంటే త్రూ కోడ్
టేబుల్లోకి మనం మాన్యువల్గా ఎలా అయితే డేటా వాల్యూస్ అన్ని అసైన్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నామో, సేమ్ అదే థింగ్ త్రూ కోడ్ చేయడానికి మనం ఈ డాట్ ఇన్సర్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ బఫర్ డిక్లేర్ చేసుకుంటాం, తర్వాత దానికి వేరు ఆ బఫర్కి అన్ని ఫీల్డ్స్కి వాల్యూస్ అసైన్ చేసుకుంటాం. లాస్ట్లో ఆ బఫర్ డాట్ ఇన్సర్ట్ అని కాల్ చేస్తాం. ఎప్పుడైతే ఇన్సర్ట్ కాల్ అవుతుందో ఇట్ విల్ డూ దట్ ఆపరేషన్ ఆఫ్ ఇన్సర్టింగ్ ద డేటా ఇన్ టు ద డేటాబేస్, ఎస్క్యూఎల్లోకి అనమాట. అలా ఎన్నిసార్లు ఇన్సర్ట్ కాల్ అయితే అన్ని టైమ్స్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ సీన్ దట్ ఎగ్జాంపుల్స్ నౌ. సో నెక్స్ట్ దీంట్లో వచ్చే ఆపరేషన్ వచ్చి రీడ్. రీడ్ యాక్చువల్లీ మనం ఇంతకు ముందు సెలెక్ట్ అండ్ వైల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ చూసాం కదా, దట్ ఈస్ రీడ్ ఆపరేషన్ ఓన్లీ. రీడ్ అంటే జస్ట్ డేటాబేస్ నుంచి బఫర్లోకి వాల్యూస్ని రిట్రీవ్ చేసుకోవడం అనమాట. Just a second, there is some issue with the application.